బ్రేకింగ్ న్యూస్ హన్మకొండ నగరంలోని హోటల్స్ పై నెల వ్యవధిలోనే ఫుడ్ సేఫ్టీ అధికారుల పంజా. నగరంలో పలు పేరు పొందిన హోటల్స్ పై అధికారులు వరుసగా తనిఖీలు. ఏ ఒక్క హోటల్ యాజమాన్యం కూడా నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందిస్తున్న దాఖలాలు లేవంటున్న అధికారులు. ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్ అమృత, శ్రీ హనుమకొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని 1000 పిల్లర్స్ హోటల్లో తనిఖీలో అధికారులకు లభ్యమైన కుళ్ళిపోయిన చికెన్, కాల పరిమితి ముగిసిన మసాలా దినుసులు, మరగబెట్టిన ఆయిల్ ఉపయోగిస్తున్న హోటల్ యాజమాన్యం, కాల పరిమితి ముగిసిన పప్పు దినుసులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు, క్వాలిటీ పరిమాణం పాటించని హోటల్, పల్లీలు, ఉప్మా రవ్వ తదితర సరుకుల్లో పురుగులను గుర్తించిన అధికారులు. इधर आके देखो, ये खाने का चीज है नहीं है? इसलिए माట్లాడుతున్నాడు प्रति दाనికి ఒక ఐటమ్ పేరు చెప్తాను కానీ नहीं अभी बनाए यही बात है चलेगा निकालो मां पूरा क्या क्या है वो पूरा निकालो ये చెప్పండి ఇది అనిపిస్తుంది చెప్పండి అప్పుడు అనిపిస్తుంది ఇది ఇట్లాంటి ఉంటాయి తప్పు మీరు ఇట్లా పెట్టి అంత పెట్టి మళ్ళీ వాళ్ళందరూ పెడతారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తప్పనట్లేదండి. ఎవరైనా హోటల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మెయింటైన్ చేసుకుంటారు. దాంట్లో ఫ్రిడ్జ్లు కూడా మెయింటెనెన్స్ లేదు. మీకు స్మెల్ వస్తుంది అన్ని. మీకు ఏమీ పెట్టుకోవడం బాగా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ లేదు. మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓనర్స్ లేకుంటుంది, వర్కర్స్ లేకుంటారు. మనం కంప్లీట్గా ఓనర్ వర్కర్స్ ఇది ఒకటే కాదు కదా ఇంకా చేస్తున్నాం. అసలు ముందు కాదు వెళ్ళిన అంటే ఆయనకే తెలియదు, మేము ఎవరు చెప్పట్లేదు. ఇది నాకు కూడా వాళ్ళు అడిగిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చినాక నేను కూడా నా సొంత నిర్ణయం కాదండి. సిద్ధార్థ మూవీలు ఉంటాయి మేడం, అట్లా పోవడానికి ఉండదా? అంత పెద్ద అన్యాయం ఉందా మన దగ్గర? నేను అడుగుతాను. ఇప్పుడు ఇంత చూసినాం కదా, చిన్న చిన్న డీవియేషన్ లేదు, తిని చచ్చిపోయేవాడిని. మేనేజర్ రమ్మని బ్రహ్మాజీ పంపిద్దాం. మంచిదా